ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. దాని గురించి మనం మంచిగా తెలుసుకుందాం. చాలా మంది మంచి రిజల్ట్ షేర్ చేశారు. ఇప్పుడు సాయిదా మేడం కావచ్చు, ఇంకా చాలా మంది మంచి రిజల్ట్లు. అంటే ఇలాంటి రిజల్ట్లు ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆ, మనకి మంచి తనకి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉంటాయి. మేబీ ఆ టైంకి వచ్చినప్పుడు నాకు ఉన్నాయి. నేనైతే పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద హాస్పిటల్ ఇలాంటి చేయలేదు, ఇదేం చేస్తుంది అనుకున్నాను అప్పట్లో. తర్వాత అన్ఫార్చునేట్లీ మా పాపకి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను బిలీవ్ చేశాను. అలాగే ప్రతి ఒక్కరికి ఉంటాయి కామన్ గా. ఇక్కడ ఎవరి రిజల్ట్లు వ్యక్తిగతంగా వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవించినవి మాత్రమే. అదే విధంగా వాళ్ళు ఇక్కడ పర్సన్ టు పర్సన్ వ్యారీ, ఒకరికి వచ్చిన రిజల్ట్ ఇంకొకరు రావాలని లేదు. అదే విధంగా ఈ ఫుడ్ అనేది ఏదైనా రోగాన్ని నిర్ధారించడానికి, నయం చేయడానికి వాడేదైతే కాదు. ఇది సమతుల్య పౌష్టికాహారం. ఏదో ఒక వైటమిన్ మినరల్ లోపాల వల్లే అనారోగ్యాలు వస్తున్నాయి. వాటిని మనం కరెక్ట్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండేందుకు గాను మనం ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఉన్నదే భాగంగా ఇది జరుగుతుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి మనం తెలుసుకోవాలంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అనమాట. ఒకప్పుడు పంట పండించే విధానం దగ్గర నుంచి కంప్లీట్ గా చాలా మేక్ ఓవర్ అయింది. అప్పట్లో ఒక వ్యక్తి హ్యూమన్ బాడీ తత్వం వేరే ఉండేది. ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్కి వస్తేనే వీటి మీద అవగాహన కలుగుతుంది. మొట్టమొదట మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం కదా, ప్రతి కాల్లో 70% లైఫ్ స్టైల్ జీవన శైలిలో మార్పుల వల్ల నష్టాలు జరుగుతుంటాయి. అదేవిధంగా 30% జెనెటికల్గా వారసత్వంగా కొన్ని రకాల డిసీజెస్ కావచ్చు, అవన్నీ కూడా మన బాడీ మీద ఫ్లక్చుయేట్, దానికి ఇంపాక్ట్ చూపిస్తుంటాయని అనుకుంటుంటాం కదా. మొట్టమొదట మనం కరెక్షన్ చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ కరెక్ట్, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటేనే ఫ్రూట్స్ మన లైఫ్లోకి యాడ్ ఆన్ అవుతాయి. ఇది మనం గుర్తుంచుకోవాలా. అంటే ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి, దాని మీద ముందు మనకు అవగాహన ఉండాలి. మనం తీసుకునే ఆహారం మనకు ఔషధంగా పనిచేయాలి, కానీ మనం మందుల్ని ఆహారంగా తింటున్నాం. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. అవి రెండు కలవు, రెండు వేరు వేరు దారులు అనమాట. మన శరీరానికి మంచి పోషకాలు ఎలా అందాలి, మనకి ఇష్టమైన ఆహారంగా దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రతి హ్యూమన్ బీయింగ్కి. అంటే ఆ, దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఈ ఫుడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి. మనం ప్రతి ప్లేట్లో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎందుకు యాడ్ ఆన్ చేసుకోవాలి. అది ఎక్కువ ఉడకకుండా, అంటే ఎక్కువగా ఆ, ఉడికించకుండా, టెంపరేచర్ ఎక్కువ కాకుండా మోడరేట్గా చేసుకోవడం, ఫ్రోజన్లో కావచ్చు, అదేవిధంగా క్యాండ్, ఇలాంటివన్నిటి తీసుకున్నందువల్ల మనకు జరిగే మేలేంటి, వాటి వల్ల జరిగే నష్టం ఏంటి, వాటిని మనం ఎలా బైఫర్కేషన్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి, ఇది మనం మంచిగా తెలుసుకుందాం. ఇప్పుడు 105 ఫ్యామిలీస్ ఉన్నారు. నేను రెగ్యులర్గా చెప్తున్నాను, కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకుంటే మీ మనసు ఆలోచన ఇక్కడే ఉంటుంది, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అదే మీరు కొత్తగా వచ్చి వీడియో ఆఫ్ చేసుకుంటే ఏదోలే ఇదేంది అంటే ఒక మంచి కమ్యూనిటీని, ఒక మంచి అసోసియేషన్ కోల్పోతాం మనం. రియల్లీ చాలా మంది అలా కోల్పోయి బయట ఏం చేయాలో అర్థం కాక చాలా మంది సఫర్ అవుతున్నారు. అందువల్ల కైండ్లీ రిక్వెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకు ఒక్కరి జీవితం మన వల్ల మారినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అంతకు మించి సంతోషం, అంతకు మించి కోటీశ్వర్లు ఇంకెవరో ఉండరు. ఓకేనా, ప్రతి ఒక్కరికి. అదేవిధంగా కూరగాయలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఏంటంటే వెజిటేబుల్స్ గ్రూప్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ ని మిక్స్డ్ గా తీసుకుంటే బెస్ట్ అంటారు అనమాట. ఓకే, అవన్నీ వెజిటేబుల్స్ గ్రూప్స్ ని 100% ఉన్న వాటిని సపరేట్ గా బైఫర్కేషన్ చేసుకొని వాటిని యాడ్ ఆన్ చేసుకోవడం. ఇప్పుడు కీరా ఉంది, కీర దోసకాయ వెజిటేబుల్ లోకి వస్తుంది అనమాట, ఫ్రూట్ కాదు అది. అదేవిధంగా క్యారెట్ ఉంది, అది వెజిటేబుల్స్ లోకి వస్తుంది. ఈ రెండింటిని ఒకటి తిన్నప్పుడు జరిగే మంచి కన్నా కూడా ఆ రెండు మిక్స్ చేసుకున్నప్పుడు, ఆ రెండింటితో పాటు టమాటో ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు బెటర్గా మన బాడీకి లో క్యాలరీ ఫుడ్, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి వెళ్తాయి. యాడ్ ఆన్ సాల్ట్ కాకుండా నేచర్ సాల్ట్ బాడీలోకి వెళ్తుంది. మన బాడీ నేచర్ సాల్ట్ కోసమే క్రియేట్ చేయబడింది. యాడ్ ఆన్ సాల్ట్ అనేది ఒకప్పుడు లేదు, కాకపోతే మనం క్రియేట్ చేసుకున్నాం టేస్ట్ కోసం. ఓకే, అదే విధంగా ఎక్కడ కూడా ఇంకోటి ఏంటంటే రసాలు ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగుతుంటారు. అలా ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్గా ఏజ్ పెరిగే కొద్ది ఆ జ్యూసెస్ తాగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మనకు తెలియకుండా లాస్ట్ టైం ఒక కాల్లో చెప్పాను, ప్యూరిన్స్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పాం కదా. ఆ యూరిక్ యాసిడ్ గురించి టాపిక్ చెప్పేటప్పుడు ఆ ప్యూరిన్స్ అనేవి ఏమవుతాయంటే కిడ్నీ మీద, ప్యాంక్రాసిస్ మీద ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు ఏమవుతుందంటే మన అవయవాల పనితీరు హార్డ్ అయిపోతాయి. అందుకని జ్యూస్ ఫామ్లో మందే షేక్ రూపంలో తీసుకుంటాం, కానీ మంది ఐసోలేటెడ్ ఫామ్లో ఉంటుంది. అంటే మంది లిక్విడ్ లాగా తీసుకున్నప్పటికీ ఈజీగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. అదే ఒక ఫ్రూట్ తీసుకున్నాం, ఆ ఫ్రూట్ వల్ల మన శరీరానికి 10% మంచి జరిగితే
ఒక ఫ్రూట్ వల్ల 90% మిగతా వేస్టేజ్ వస్తుందిగా ఫ్రూట్లో, దాన్ని కూడా మన బాడీ జీర్ణం చేయాలి. దానికోసం ర్యాపిడ్ ఎక్కువ జరిగి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన అవయవాల పనితీరు తగ్గిపోతుంది అనమాట. అదనమాట. ఎప్పుడు కూడా మనం ఒకదానికి ఇంటర్ కనెక్టివిటీ ఇచ్చుకోవాలి. అంటే నేను చెప్పాను కదా, అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క చాలా చిన్నవే, కంటికి సూదిలో దారం ఎక్కించినంత ఈజీగా ఉంటాయి, కానీ అవే మనకి ఎక్కువ భవిష్యత్తుని, ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. దాని మీద మనం వర్క్ చేయాలి. చిన్నవే పెద్ద ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చాలా మందికి 41% పీపుల్ వెజిటేబుల్స్ టచ్ చేయట్లేదంట ఇండియన్ పీపుల్లో. వేరే దేశాల గురించి పక్కన పెడదాం. 41% పీపుల్, వాటిలో 7% పీపులే క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నారంట. ఆ 7%లో మేబీ మనం ఉండొచ్చు. ఓకే, ఆ 7% మనం 70% కానీ తీసుకువెళ్ళగలిగితే, అంటే ఒక ఒక మనిషి జీవితాన్ని కాపాడేదానికి ఈ అసోసియేషన్ కావచ్చు, ఈ కమ్యూనిటీ కావచ్చు, బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ నాకు చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పేసా. కేరా దోస అలాంటి మిక్స్డ్ లాగా చేయడం. అదేవిధంగా కొన్ని బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి. ఆ బ్లాక్ గ్రేప్స్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట, మన హెల్త్ బెనిఫిట్స్. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా దాన్ని జ్యూస్ ఫామ్ లో తాగొచ్చట. ఎందుకంటే దాంట్లో కెమికల్ కాంపోనెంట్ మన బాడీకి కావాల్సిన రసాయనాలు కొన్ని జ్యూస్ చేస్తేనే వస్తాయట. అలా అని చెప్పి జ్యూస్ చేయకుండా తినకూడదని కాదు, అలా తినొచ్చు, ఇలా తినొచ్చు. కాకపోతే రెండిట్లో బెనిఫిట్ ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తుంటే జ్యూస్ ఫామ్కే ఇవ్వచ్చు అంటున్నారు. ఇది కూడా నేను చెప్పింది కాదు, సైంటిఫికల్ గా ప్రూవ్ అయిందనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని రకాల, ఇక్కడ చూడండి, ఇది చూశారు కదా, సీడ్ అంటే కింద భూమి లోపల పండుతాయి కొన్ని. అవి ఏంటంటే ఆ గ్రో అనేది కింద మొక్కల్లోంచి అక్కడ, ఇప్పుడు మనం వేరుశెనగ చెట్టు వేస్తాము, చెట్టు పైకి బాగా ఉంటుంది, కింద ఆ వేరుశెనగ అవి ఉంటాయి కదా, అవి వస్తాయన్నమాట. అదేవిధంగా అలాంటి జాతికి చెందిన చాలా ఆప్రికాట్ కావచ్చు, చెర్రీ కావచ్చు, చాలా ఉన్నాయి. అలా పీచ్ కావచ్చు, మనకి పీచ్ అఫ్రెష్ ఉంది కదా, కాశ్మీర్లో చాలా ఫేమస్ ఫ్రూట్ అది. దాంట్లో ఉన్న బాడీకి కావాల్సిన ఆ, మ్, మంచి గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఫ్రూట్స్ కన్నా కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటంటే అది మంచి ఫ్రూట్, అందులో మన బాడీకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. అందుకోసమే అంటే ఏది ఇంపార్టెంట్ దాన్నే తీసుకుంటుంది అనమాట మన కంపెనీ. అది మనం లాస్ట్లో చెప్పుకుందాం. అదేవిధంగా యాపిల్ ఉంది, అంటే విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు చెట్లు పైన పెరుగుతాయి. యాపిల్ చెట్లు ఉంది, దాని పైన పెరుగుతాయి, అవి ఇంకా బెనిఫిట్స్ ఇస్తాయంట. ఓకే, ఒకదానికొకటి అంటే నేచర్ క్రియేషన్ ఎలా ఉంటుందంటే, ఆ నేచర్ క్రియేషన్ జరిగిన తర్వాతే, ప్రకృతి వచ్చిన తర్వాతే మన జీవరాశులు అన్నీ వచ్చాయి. మన జీవరాశులకు అనుకూలంగానే ప్రకృతి ఉందన్నమాట. అది మనం ఎప్పుడైనా కానీ ప్రతి ఫ్రూట్లో ఏదో ఒక మంచి గుణాలు ఉంటాయి, కానీ అవి తినడంలో ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఏ విధంగా తినాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. జ్యూస్ రూపంలో ఎలా తెలియదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిమ్మ జాతి ఉంది, ఆ తోలు చర్మం ఉంటుంది కదా, అనేక జ్యూసి గుళికలు ఉంటాయి, నిండి ఉంటాయి అన్నమాట. అవి ఆ చెట్ల పైన పెరుగుతాయి. ఉదాహరణ ద్రాక్ష, నిమ్మ ఇలాంటివన్నీ సి విటమిన్ ఎక్కువ దొరుకుతుంది దీంట్లో. ఇదేంటంటే ఇలా ఎప్పుడన్నా కానీ అప్పుడప్పుడు, అంటే డైలీ కాదులే, అప్పుడప్పుడు నాలుగు మీద అలా పిండుకున్నప్పుడు, నాలుగు మీద ఇలా పిండుకున్నప్పుడు కొన్ని సలైవ గ్రంథులు ఓపెన్ అవుతాయట. ఇది కూడా నేను తెలుసుకున్నది. సలైవ అప్పుడప్పుడు పిండుకుంటే చాలా మంచిదట. రియల్ గా కూడా చాలా మంచిది అది. ఎందుకంటే ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ ఈ నిమ్మ జాతి వృక్షాలు ఉంటాయి కదా, వాటికి మీరు ఎంత మందు కొట్టినా, అంటే మనం స్ప్రే చేస్తాం కదా, పెస్టిసైడ్స్ కొడతాం కదా, అవి తీసుకోదట. అది రిసీవ్ చేసుకోదు. పైనాపిల్ కావచ్చు, బ్లాక్ గ్రేప్స్ చెట్టు కావచ్చు, అదేవిధంగా నిమ్మ చెట్టు కావచ్చు, ఇలాంటి కొన్ని చెట్లు తీసుకోవట. దానికి ఉన్న గుణమే బై బై నేచర్ అలాగే పుట్టింది అనమాట అది. ఓకేనా. అది కూడా మనకు ఇక్కడ బెర్రీస్ ఉన్నాయి, రకరకాల కలర్స్. ఈ బెర్రీస్ స్మాల్ సైజ్ కావచ్చు, బిగ్ సైజు. వీటిని ఏంటంటే కొందరు జ్యూసీ లాగా కూడా చేసుకుంటారు. కొన్ని బెర్రీస్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఉంటాయి కదా, జ్యూస్ కన్నా కూడా రాగా తింటేనే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన బాడీకి అందుతాయట. అది కూడా మనం అదేవిధంగా పుచ్చ గింజలు ఉన్నాయి, పుచ్చ గింజలు తినొచ్చు, పుచ్చకాయ తినొచ్చు. పుచ్చకాయలో 94% ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ ఉంటాయి, అంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ మనం బయట మనం ఆర్ఓ వాటర్ ఇలాగా తాగుతాం కదా, దానికి మించి ప్యూరిటీ, క్వాలిటీ ఉంటుందంట పుచ్చలో. కర్బూజాలో కావచ్చు. వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే ఆ థిక్ చర్మం ఉన్న దాంట్లో ఖచ్చితంగా బెటర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా యాడ్ ఆన్ అవుతాయంట. అవి మన బాడీకి చాలా అంటే చాలా ఈజీగా, అంటే విటమిన్ డిని సింథసైజ్ చేయడం కావచ్చు, మనం తీసుకున్న ఫుడ్లో మనం సప్లిమెంట్ ఏదైనా యాడ్ చేసుకున్నాం, కాల్షియం కావచ్చు, లైక్ మనం మల్టీవైటమిన్ కావచ్చు, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏం జరుగుతాయంటే వాటికి సపోర్ట్ ఇచ్చి న్యూట్రియంట్స్ అనేవి బాడీకి ఈజీగా అబ్జార్ప్షన్, అంటే జీర్ణం ఈజీగా అయ్యి శరీర భాగాలకి ఎంతెంత మొత్తంలో, ఎంతెంత మనం శరీర భాగాలకి ఏమేమో న్యూట్రియంట్స్ అందజేయాలో అవి అందజేస్తాయంట. డైరెక్ట్గా
డైరెక్ట్గా సెల్ వరకు పంపించగలవు అంటున్నారు. బొప్పాయి కావచ్చు, ఇవన్నీ చాలా మంచివి. మనం కివి కూడా చాలా మంచిది అనమాట. డ్రాగన్ లైక్ డ్రాగన్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే ఇవి ఒక్కోసారి ఇప్పుడు మనకేంటంటే వెచ్చగా కొన్ని ఉష్ణ ప్రదేశాల్లో పెరుగుతాయి ఇవి. ఎండ ఎండ వాతావరణం ఆ టైం ఏమంటే అవకాడో కావచ్చు, అరటి కూడా, కొబ్బరి కానివ్వండి, జామ, కివి, మామిడి, పైనాపిల్, ఇవన్నీ ఎక్కువగా సమ్మర్లో వస్తాయి. ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజనల్ మనం తీసుకోవాలా. కానీ ఫ్రూట్స్ తీసుకునే ప్రతిసారి ఒకప్పటికి ఇప్పటికి రోజులు మారాయి కాబట్టి ఫ్రూట్స్ ఎప్పుడు కూడా తెచ్చిన వెంటనే మనం లైట్గా గోరువెచ్చని వాటర్లో ఒక చిన్న బౌల్ దానికంటూ కేటాయించుకోవాలి. ప్లాస్టిక్ కావచ్చు, వాటెవర్ మీకు నచ్చింది, స్టీల్ కావచ్చు, లైట్గా మనం ఏం చేస్తాం, దానికంటూ సపరేట్ ఒక లిక్విడ్ వచ్చింది. ఓకే, లిక్విడ్ లేకుండా మన వంటింటి పరిజ్ఞానంతో ఏంటంటే లైట్గా కల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ లా కొంచెం కల్లుగా, అది లైట్గా వేసి మన తడిగుడ్డుతో మంచిగా తుడిచి పొడిగుడ్డుతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నందులో ఏమవుతుందంటే చాలా ఎక్కడ ట్రావెల్, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి మన నోట్లోకి వస్తుందో, మన నోట్లోకి వచ్చేంత వరకు తెలియదు. అది ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు, కానీ మన నోట్లోకి అయితే వెళ్తుంది. కానీ దానివల్ల దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ పైన లేయర్స్ వల్ల ఒకలాంటి కెమికల్ కాంపోనెంట్ యాడ్ అవుతుంది. ఎక్కువ కెమికల్స్ ఎక్కువగా స్ప్రే చేస్తారు. అంటే అవి పెరగాలన్నా, లేదంటే ఇంకొంచెం క్వాలిటీగా ఉండాలన్నా, ఎక్కువ రోజులు ఉండాలన్నా కానీ చాలా రకాలు జరుగుతాయి. అవన్నీ మనకు తెలియదు కదా. అందుకని అలా చేసినప్పుడు 93 నుంచి 94% దాంట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా కావచ్చు, కెమికల్ కాంపోనెంట్ కావచ్చు, మనం రిమూవ్ చేసుకోవచ్చట. ఆ ప్రక్రియ కానీ చేసుకోగలిగితే, ఇది ప్రకృతి వైద్య నిపుణులు చెప్పిన సలహా. అలా చేసుకోగలిగితే మనం ఎంతో ఎంతో కొంత మన హెల్త్కి సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఎక్కువ పండ్లు తీసుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే చాలా రకాల చిట్కాలు ఉంటాయి. అంటే ఎలాగంటే చక్కెర బదులుగా సహజ తీపిగా ఉన్న ఫ్రూట్స్, స్మూత్గా ఉన్న ఫ్రూట్స్ తినడం. అదేవిధంగా తృణధాన్యాలు ఉంటాయి కదా, ఓట్ మీల్ కానివచ్చు, ఇలాంటి ముక్కలు చేసుకుని సలాడ్ లాగా తినడం, ఇక మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, అంటే మొక్కల పోషక నిల్వలు అంటే భూగర్భంలో నిర్మాణాలు ఉంటాయి ఇవన్నీ అనమాట, చిన్న చిన్నవి. ఈ మొక్కలు ఇలాంటి వాటి ద్వారా వచ్చే ఎక్కువగా మన హెల్త్ ఇస్తాయి. ఇవి కూడా ఈ స్టెమ్స్ ఉంటాయి కదా, ఓవర్ ల్యాపింగ్ లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ మనం సరిగా తీసుకుంటే మనకి ఇంకా మొక్కలు కూడా చిన్న చిన్న లెట్యూస్ ఉంటుంది, అలాంటివి మనం తినొచ్చు అనమాట. చాలా మంచిది. డైరెక్ట్ గానే ఆకులు తింటే ఇంకా మంచి జరిగిద్ది మనకి. పూల మొగ్గలు ఉంటాయి, అలాగా కొంచెం ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉంది, అలాగా పండిద్ది. ఆకుకూరలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉంది, అన్ని రకాల కూరగాయలు ఉంటాయి. అలాగే ఉదాహరణకు దోసకాయ, వంకాయ, వెజిటేబుల్స్ లోకి వస్తే టమోటో, మిరియాలు ఇలాంటివి ఉంటాయి కదా, చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తాయి మన హెల్త్ కి. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆనియన్ కావచ్చు, గార్లిక్ కావచ్చు, ఇవన్నీ చాలా మంచిది అనమాట మనకి. అదేవిధంగా ఈ లీవ్స్ తో పాటు ఇక్కడ చూడండి, తినదగిన ఆకులు మొక్కలు, ఇందాక నేను చెప్పాను కదా, లెట్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇవి మనం తినొచ్చు. ఇందులో కూడా లో క్యాలరీ ఉంటుంది, హై బెనిఫిట్స్ ఇస్తుంది. మన బాడీలో ఒబేస్లోకి రాకుండా ఉండాలంటే ఫ్రూట్స్ మనం అప్రాక్సిమేట్లీ డైలీ ఒక డేలో 600 గ్రామ్స్ వరకు మనం తినాలట. ఇది గుర్తుపెట్టుకోవాలి, 600 గ్రామ్స్ వరకు మన బాడీలోకి ఇంటేక్ వెళ్ళాలి. ప్రతిరోజు 90,000 రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఒక 10 years పాటు కానీ మన బాడీకి ఇస్తే, ఆఫ్టర్ 10 years తర్వాత మనం ఏదన్నా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఇవ్వలేకపోయినా కూడా మన బాడీ తయారు చేసుకుని అవి మనకి ఇస్తుందట. 10 years, 10 days కూడా మనం ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. కారణం ఏంటి? దాని మీద అవగాహన లేకపోవడం. ప్రతిరోజు మగవాళ్ళకైతే 1100 వరాక్ యూనిట్స్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోకి వెళ్ళాలట. అదేవిధంగా ఆడవాళ్ళకైతే 8,000 నుంచి 9,000 వరాక్ యూనిట్స్ వెళ్ళాలట. వెళ్ళకపోతే డిసీజెస్, థైరాయిడ్, బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్రెయిన్ కంప్లైంట్, డిప్రెషన్, డెమెన్షియా రావడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆడవాళ్ళు అసలు మీరు నమ్మరు, 93% పీపుల్ అసలు యాడ్ ఆన్ చేసుకోవట్లేదంట. చాలా మంది వాళ్ళున్న బిజీ లైఫ్ స్టైల్లో కావచ్చు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ సెక్టార్స్లో కావచ్చు, రకరకాలుగా ఇలాగా మనం దీన్ని ముందుగా మన బాడీ అసలు ఏది అవసరం ఏది అవసరం లేదు, ప్రతిదీ నేచర్ ఇచ్చిన ప్రతిదీ మనకు కావాలి. ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తాయి మనకి. ఇక్కడ ఉన్నాయి పొటాటోస్ ఉన్నాయి, ఈ పొటాటోస్ కూడా తినొచ్చు, తప్పులేదు. కాకపోతే అది ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, సూపర్ వెల్నెస్ కోచ్ పర్యవేక్షణలో తినాలా. ఎందుకంటే నైట్ తీసుకోకూడదు అంటారు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు నైట్ ఎందుకు తీసుకోకూడదు అంటే ఓవర్ క్యాలరీస్ లోడ్ అవుతాయి. దట్టు ఏంటంటే ఇది నైట్ గ్యాస్ని ఫామ్ చేస్తుంది అనమాట. పీహెచ్ లెవెల్స్ని ఎసిడిక్ ఫామ్లో, ఆల్కలైన్ ఫామ్లో ఉండాల్సింది ఎసిడిక్ ఫామ్లోకి తీసుకొచ్చేస్తుంది. అందుకని యాపిల్ కావచ్చు, ఈ ఉల్లగడ్డ కావచ్చు, నైట్ పెద్దగా తీసుకోవద్దు అంటారు. అదేవిధంగా మనం కొబ్బరి నీళ్ళు తాగుతుంటాం చాలా మంది. పొటాషియం ఓవర్ అయిపోతుంది ఉదయం 11 గంటలు దాటిన తర్వాత. కానీ మనం అంటే అప్పటి వరకు ఒకలాగా ఉంటుంది మన బాడీ మెకానిజం, ఆఫ్టర్ దట్ ఇంకోలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ టైంలో మనం కొబ్బరి నీళ్ళు కానీ తీసుకుంటే ఏం జరిగింది అంటే మన దాహం ఉంటుంది ఆ టైంలో, హరిగా తాగకూడదనే కాదు, లిటిల్ బిట్ తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుందంటే ఎసిడిక్ ఫార్మేషన్ బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఉన్న సోడియం అనేది ఎలాబరేట్ అంటే మీన్స్ ఏంటంటే మన బాడీ నుంచి రిమూవ్ అయిపోయి
బీపీ అనేది పెరిగిపోతుందట. సోడియము పొటాషియం రెండు ప్రాపర్గా ఉండాలి. ఒకటి మిస్ అయితే దీన్ని ఇది రీఫిల్ చేయలేదు. ఇప్పుడు ఇదొక్కటే పెరిగిపోకూడదు మన బాడీలో. అప్పుడు ఏమవుతుంది, నర్వస్ సిస్టమ్ మీద దాని ఎఫెక్ట్ పడి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద దాని ఎఫెక్ట్ పడి ఆటోమేటిక్గా బీపీ అనేది రేజ్ అయిపోతుందట. అది ఒకదానికొకదానికి అలా మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలు తక్కువ క్యాలరీస్ ఉంటాయి. భోజనం చేసే ప్రతి ఒక్కరూ ముందు ఫ్రూట్స్ యాడ్ ఆన్ చేసుకున్న తర్వాతే భోజనం చేయాలి. ఇది రూల్ అనమాట. రూల్ ఫర్ ఆల్. ఇది చేసుకుంటేనే మన బాడీకి అవసరం వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్ కూడా మన బాడీకి అందుతుంది. ఓకే, అలాగే చేసుకోవాలి. బ్రకోలీ కానీ, క్యాబేజ్ కానీ, చాలా ఉంటాయి, కాలీఫ్లవర్ కానీ, మష్రూమ్స్ కానీ, అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు తాజా కూరగాయలు తీసుకోవడం, అది అలవాటు చేసుకోవడం. బీన్స్ కావచ్చు, కార్న్ కావచ్చు, తాజా కూరగాయలు మనం అలవాటు చేసుకుని తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎలా మనకి ప్రొటెక్ట్ చేస్తాయంటే, ఇక్కడ చూస్తే ఇక్కడ బాగా గమనించండి. కొన్ని రకాల ఇవి పోషకాలు అనేవి, ఖనిజాలు అనేవి, ఇప్పుడు విటమిన్ సి మనకి ఏదన్నా గాయమైనప్పుడు కంట్రోల్ చేయడం, ఆరోగ్యకరమైన దంతాలు ఆరోగ్యం, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడం. అది విటమిన్ ఏ ఆరోగ్యకరమైన కళ్ళు, చర్మం అనేది బాగా ఉండడం. అదే విటమిన్ కే అంటే బ్లడ్ సెల్స్ అనేది ఇప్పుడు క్లాట్ అనేది గడ్డ కట్టే కారకాలు ఉంటాయి కదా, దాన్ని సపోర్ట్ చేయడం. విటమిన్ బి కాంప్లెక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. సమ్మర్లో చాలా చాలా అవసరం. ఈ బి కాంపౌండ్ అంటే చాలా ఉన్నాయి. బి విటమిన్ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే అదొక కాంప్లెక్స్ కాంపౌండ్, అంటే ఒక ఇల్లు లాగా, అందులో చాలా ఉంటాయి. అవన్నీ మన బాడీకి నీడ్స్ ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఫైబర్ కావాలా, పెద్ద పేగు క్యాన్సర్ అలాంటివి రాకుండా, అదేవిధంగా కోలన్ క్యాన్సర్ రాకుండా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కరెక్ట్గా చేయడం దీనికి బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఖనిజాల్లోకి వెళ్తే, మినరల్స్లోకి వెళ్తే, హెల్దీ బోన్స్ ఉండాలన్నా, టీత్ ఉండాలన్నా, లాంగ్ రన్లో మనకి ఎలాంటి నడుము నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, స్పైన్ పెయిన్ కానీ ఇలాంటివి రాకుండా ఉండాలన్నా కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. పొటాషియం అనేది మంచి రక్తపోటు, అంటే ప్రాపర్గా రక్తపోటుని పెంచకుండా తగ్గకుండా ఆర్డర్ వైజ్ ఉంచేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా అంటే ఇది ఫోలెట్ అనేది ఏంటంటే ప్రొటెక్ట్ అగెన్స్ట్ స్పైన్ కార్డ్, అంటే ఏదన్నా వెన్నుపాము ఉంటుంది, వెన్నుపూస ఉంటుంది కదా, దాని లోపాల నుంచి రక్షిస్తూ ఉంటుందట. ఐరన్ అనేది ఆరోగ్యకరమైన రక్తం మరియు కణాలు పెరిగేదానికి, సెల్స్ గ్రోత్ అయ్యేదానికి బాగా సపోర్ట్ చేస్తుంది. కణాల పనితీరు బాగుండేదానికి సోడియం కావాలన్నమాట. ఇలాగ చాలా మంది క్యాన్డ్ ఫుడ్ ఎక్కువ, ఇప్పుడు ఇప్పుడు ఒకటిని కాదు కానీ, ఒక పేర్లని కాదు, లైక్ డిమార్ట్ కావచ్చు, అదేవిధంగా మోర్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా మనకి ఇన్స్టెంట్గా అలవాటు చేసేసాయి అనమాట. ఫాస్ట్గా మనం మంచిగా ఫాస్ట్గా త్వరగా తీసేసుకోవాలి. మనం ఎక్కడ నిలవలేకున్నాం, ఎక్కడ ఏది కూడా అంత టైం బిజీ అయిపోయింది మనకి. అంటే అన్నీ మన చేతికి అందుతున్న టైంలో ఏదన్నా లేట్ అయితే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని ట్యూన్ చేసుకోవాలి. మైండ్ సెట్ 100% మైండ్ సెట్ రావాలి. దాన్ని కరెక్ట్ చేసుకోవాలా అంటే యూజ్ తేదీ తనిఖీ చేసుకోవాలా, అది క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలా. అదేవిధంగా గది ఉష్ణోగ్రత టెంపరేచర్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాలెన్స్ చేసుకోవాలా. అది హార్వెస్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే పొటెన్షియల్గా ఉందా లేదా, ఎన్ని గంటల్లో దాని పనితీరు ఉందా, ఇవన్నీ కొంచెం అవగాహన పెంచుకోవాలి. అంత టైమే ఉంటే అవి ఎందుకు కొంటాం అనుకుంటారు చాలా మంది. కానీ మన ఆరోగ్యం చాలా విలువైంది కదా. మనమే ఆ వర్క్ని ప్రేమించినది, ఆరోగ్యాన్ని కూడా మనం ప్రేమించుకోవాలి. అంతకి బియాండ్ ప్రేమించుకోవాలి. ఎందుకంటే ముందు మనం ఉంటేనే కదా వర్క్ కానీ ఏదైనా కానీ. దానికోసం మనం కొంచెం వర్క్ చేసుకోవడం, ఎక్కువ టెంపరేచర్ లేకుండా ఉండేదని చేసుకోవడం. పాలు కూడా చాలా అంటే చాలా కల్తీలు వచ్చేస్తున్నాయి. వాటిని 1-2 సార్లు చెక్ చేసుకోవడం. ప్యాకింగ్ డేట్ కరెక్ట్గా, బెస్ట్ బిఫోర్, ఆఫ్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇప్పుడు ఎప్పటి వరకు ఉంది అవన్నీ కరెక్ట్ చేసుకోవడం. అదేవిధంగా ప్రిజర్వేటివ్స్ అంటే తక్కువ వేడిలో సాధ్యమైనంత తక్కువగా ఉడికించుకోవడం, ఏదైనా ఫుడ్ని వాడేటప్పుడు అంటే అది పెట్టుకోవడం. అదేవిధంగా ఆవిరిలో పోషకాలన్నీ వెళ్ళిపోకుండా దాని మీద మూత వేసుకోవడం. అలాగా కొన్నిటిని మనం అన్ని ఆడవాళ్ళకి తెలిసినవే, కొన్నిటిని ఇంకొంచెం మనం ఫాలో అవడం. అది వీలైనప్పుడల్లా కూరగాయలు ఏంటంటే పూర్తిగా పుట్టు తీయకుండా ఉడికించేదానికి ప్రయత్నించడం. చాలా మంది పీల్తో లాగేస్తుంటారు, పోషకాలు ఉండేదే అందులో. ఇప్పుడు మనం చాలా మంది మొక్కజొన్న కంకి ఉంది కదా, మొక్కజొన్న కంకి ఉంటారు కదా, అవి తింటాం కదా. ఆ పైన కార్న్ సిల్క్ లేయర్స్ ఉంటాయి కదా, అవి పడేస్తాం. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్నే మనం సెల్యులాస్లో వాటిలో యూజ్ చేస్తున్నారు. మనకి ఇంకా బెటర్ హెల్త్ ఇస్తున్నారు అనమాట. అదే వీలైనప్పుడల్లా కూరగాయలను పూర్తిగా పుట్టి తీయకుండా ఉంచుకోవడం. వాడిన ఆయిల్ వాడకుండా ఎడిబుల్ ఆయిల్ని, అంటే ఎడిబుల్ ఆయిల్ అంటారు కదా మనకి, ఆ ఎడిబుల్ ఆయిల్ని రీసైక్లింగ్ అయిపోతే వన్స్ ఇన్ వైల్ ఒకసారి కానీ వాడితే 100°C వాడిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇంక యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఒమేగా 3 బదులు ఆ నూనెలో ఉన్న కాస్తో కోస్తో ఒమేగా 3 బదులు ఒమేగా 6, ఒమేగా 9 కన్వర్ట్ అయిపోద్ది. అవి మన బాడీలోకి వెళ్తే రకరకాల అనారోగ్యాలు ఇంక చెప్పనక్కర్లేదు. ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఒకసారి సిగరెట్ ఇలా తాగి వదిలితేనే మీరు నమ్మరు, ఇంచుమించు 1 crore బ్యాడ్ బ్యాక్టీరియా బాడీలోకి ఉండిపోతుందట.
స్మోక్ చేస్తే చాలా మందికి తెలియదు. అదొక ఫ్యాషన్, అదొక ట్రెండీ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు నవేడేస్ చిన్న పిల్లలు కూడా అలవాటు చేసుకున్నారు. అంటే ముందు మనం మారితే వాళ్ళు మారుతారు. వైటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్కి మనం అలవాటు చేయాలి. మనం భవిష్యత్ తరాలను మనం మార్చుకోవచ్చు, మంచిగా ఉంటుంది. వంట చేసే సమయంలో ఏదైనా పోషకాలు వృధా కాకుండా కరెక్ట్ చేసుకోవడం, ఎక్కువ కూడా తక్కువగా ఏదైనా బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి, వాటిని కూడా లైట్గా చేసుకోవడం, అలాగే చేసుకోవడం. సాధ్యమైనంత వరకు ఆ, వడ్డించే సమయానికి ఆహారాన్ని ఉడికించడం, అంటే కరెక్ట్గా. మళ్ళీ ఉదయం వాడిన కర్రీస్ మనం ఏంటంటే ఖర్చు అనుకుంటాము, దానికి డబుల్ ఖర్చు హాస్పిటల్ పెట్టుకోకుండా ఉండాలంటే ఇది కరెక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ ఏదైనా కర్రీస్ చేయాలా, ఏదైనా ఫుడ్ చేసుకుని ఎక్కువ కూర తినడం, ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం, ఒక 2 3 అన్ని 30 40 30 రూల్ ప్రకారం మనకున్న నాలెడ్జ్ మనం పెంచుకోవడం, ఇది కరెక్ట్ చేసుకోవడం అనమాట. మొక్కలు ఉంటాయి కదా, వాటిలో వేడికి సులభంగా నాశనం అయిపోతాయి దాంట్లో ఉన్న ఎంజైమ్స్. అవన్నీ మొక్కలు తీసినప్పుడు ఎక్కువగా ఆకుకూరలు ఉడికిస్తుంటారు, అంత ఎక్కువ కాకుండా అచ్చి పచ్చిగా కొంచెం అలాగా చేసుకుంటే తనకి మంచి, మన శరీరానికి చాలా ఎంజైమ్స్ దొరుకుతాయి అందులో, అవన్నీ పాడైపోతాయి. అవి పోకుండా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉడికించేటప్పుడు కొంచెం బాయిలింగ్ కూడా కొంచెం జాగ్రత్త మెథడ్స్ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఎక్కువగా బ్రకోలీ, అలా మొలకలు, క్యాబేజ్ అలాంటి వాటిలో లైట్గా, అంటే దాంట్లో ఇది కొంచెం లైట్గా సిమ్లో పెట్టి కొంచెం మండిస్తేనే దాంట్లో ఉండే 90% క్యాన్సర్ పోరాట యాంటీ ఆక్సిడెంట్లు వెళ్ళిపోతాయంట. ఎక్కువగా ఆ, పెడితే హీట్ అయితే కొంచెం తగ్గిస్తే దాంట్లో ఉన్నాయి మన బాడీకి అందుతాయి. అది మనం గుర్తుంచుకోవాలి. మైక్రోవేవ్ కావచ్చు, ఇలాగ బేక్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం కాల్చేటప్పుడు కూడా చాలా ఎక్కువగా కాకుండా తక్కువగా, వెల్లుల్లి, మిరియాలు అలాంటివి ఉంటాయి కదా, దాంట్లో కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతాయి. వాటిని మనం కరెక్ట్గా తీసుకోవడం. ఏదన్నా గ్యాస్ వెలిగించేటప్పుడు కానీ మైక్రోవేవ్లో పెట్టేటప్పుడు కూడా మళ్ళీ ఆ వాడే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3 4 రోజుల నుంచి మళ్ళీ అందులో దోపేసి మళ్ళీ అవి తిని, అంటే చాలా క్యాలరీస్ ఎక్కువ లోడ్ అయిపోతాయి, చాలా నష్టం అవుతాయి అన్నమాట మనకి తెలియకుండానే. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలా. ఆవిరి పెట్టేటప్పుడు సిమ్లో పెట్టుకోవడం మనం అలవాటు చేసుకోవాలా. అదేవిధంగా స్టీమ్ చేసేటప్పుడు కూడా క్వాలిటీగా స్టీమ్ చేసుకోవడం. ఆహారాన్ని ఉడికించడానికి ఆ, వేడి వేడి నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం టెంపరేచర్ తగ్గించుకుంటూ రావడం, అలాగా బ్యాలెన్స్ చేసుకోవాలా. అదేవిధంగా మనం ఏదన్నా కదిలిస్తూ, చాలా మంది ఫ్రై చేస్తారు, అటు ఇటు కదిలిస్తూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని వెళ్ళిపోతాయట, అసలు ఉండవట. బయట చూశారు కదా, అక్కడ ఏమి ఫుడ్ లైసెన్స్ ఉండదు, ఏముండదు, ఎలా పడితే అలాగా బయట విపరీతంగా ఆ, పానీపూరీలు అవన్నీ కొంచెం వేసేసుకుని వాళ్ళ తినేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ చేతులు పెడతారో ఏం చేస్తారో మనకు తెలియదు. అక్కడ ఎఫ్ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండదు, వాడు 350 మంది సైంటిస్టులు ఉండరు. మంచిగా విపరీతంగా తినేస్తారు. ఆ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి గ్యాస్ట్రిక్ అల్సరైటిస్ అరగదు. ఆ తర్వాత స్మాల్ గట్ హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోద్ది, చాలా ఇబ్బందులు పడతాం. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్మర్లో లైట్గా కొంచెం కుకింగ్ అనేది లైట్గా పెట్టుకోవాలి. త్వరగా వెళ్ళిపోవాలి, మన ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకోటి అనేది అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని అన్ని బయటికి వెళ్ళిపోతాయి అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే ఒక కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, అప్పటి వరకు ఉడికించేస్తుంటారు. కొంచెం అంత దూరం రాకుండా దాంట్లో ఉన్న పోషకాలు నాశనం కాకుండా కరెక్ట్ చేసుకోవాలి. హై టెంపరేచర్ కాకుండా ఆక్సిడేటివ్స్. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ కట్ చేసిన వెంటనే తినేయాలి. ఆనియన్ కూడా కట్ చేసిన వెంటనే కూరలోనే కానీ మనం తినడం కానీ ఏదో ఒకటి చేసేయాలి. దాన్ని ఎక్కువ టైం ఉంచకూడదు, ఈ రెండింటిని. అలా తిన్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి, రిమూవ్ అయిపోతాయి, ఇంకా ఉండవు. అంటే మన బాడీకి కావాల్సిన ఏమి ఉండవు. అదేవిధంగా ఎక్కువగా బేకింగ్ ఆల్కహాల్స్, అవి ఎక్కువగా సోడాలు, హార్డ్వి, థమ్స్అప్లు ఇలాంటివి తాగకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. పండ్లు, కూరగాయలు కత్తిరించిన వెంటనే వెంటనే కర్రీ వండియాలంట. కట్ కట్ చేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ పెట్టుకొని తీరిగ్గా మన సీరియల్ చూసుకుంటా మాట్లాడుతూ ఆ పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఇలా మాట్లాడుకుంటూ, అలా కాకుండా ఆ, వంట చేస్తున్నాం అంటే వంట పని మీదే ఉండాలి. ఫోన్ అక్కడ పెట్టుకొని యూట్యూబ్లో ఒక సినిమా, ఒక పాటలు, ఇంకోటి వింటా, ఫోన్ గ్యాస్ మీద ఏదో అప్పుడు కూర గ్యాస్ మీద పెట్టుకుని ఫోన్ పెట్టేస్తాం తెలియకుండా ఒక్కోసారి. మాకు తెలిసిన ఆవిడ అంటే చేస్తూ చేస్తూ కూరలో, అలాగే తెలిసిన ఆవిడ ఒకసారి ఆవిడ ఏం చేశారంటే ఫోన్ ఎత్తి కూరలో వేసేసింది. ఫోన్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటా ఉంది. తర్వాత చూస్తే ఆ కూర అయిపోయిన తర్వాత ఫోన్ ఉంది. అలాగా తెలియకుండానే అల్జిమర్స్లోకి వెళ్ళిపోతాం. ఇది కామెడీగా ఉన్నా ఒకసారి తెలియకుండానే ఇబ్బందులు ఎదురవుతాయి అనమాట. మనకి కొంచెం జాగ్రత్త పాటించడం. అదేవిధంగా రెయిన్బో కలర్స్ మనం తీసుకుంటూ ఉండడం. ఈ రెడ్ ఉంటాయి కదా, మన బాడీ హార్ట్, బ్లడ్ హెల్త్ పెంచడం, సపోర్ట్ జాయింట్స్ని కరెక్ట్ చేసేదానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా, ఆరెంజ్ వచ్చేసి క్యాన్సర్ రాకుండా కొల్లాజన్ గ్రోత్ని పెంచుతుంది. ఎల్లో వచ్చేసి మన హార్ట్ని, విజన్ని, డైజెషన్, ఇమ్యూన్ హెల్త్ని బాగా పెంచుతుంది. ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్, కలర్ఫుల్ ప్రతిరోజు 7 రకాల పళ్ళు, 7 రకాల కూరగాయలు మనం తినాల్సిందే. అది చాలా అవసరం అనమాట. దీంతో పాటు మన హెర్బల్ లైఫ్ ఏం చేసిందంటే, ఇవన్నీ కూరగాయలన్నీ కొనుక్కొని మనం తినాలంటే చాలా డబ్బులతో కూడుకున్న పని. ఇవన్నీ ఇప్పుడున్న స్థితిలో ఈ జీవనశైలి అసలు కుదరదు. దాంట్లో అసలు మన శరీరానికి ఏమి ఇంపార్టెంట్ అవి వరకే తీసి లో క్యాలరీలో ఎక్కువ బెనిఫిట్ ఇచ్చే, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా హ్యూమన్ బాడీస్ని కాపాడదాం అనే ఉద్దేశంతో అప్రాక్సిమేట్లీ ఒక 6 7 ఏళ్ల కష్టంతో నిద్రాహారాలు మాని సైంటిస్టుల పర్యవేక్షణ, 350 మంది సైంటిస్టులు, అంతకు బియాండ్ పిహెచ్డి
డాక్టర్స్ వాళ్ళతోటి ప్రపంచంలో ఉన్న టాప్ 10 డాక్టర్స్ ఇందులోనే ఉన్నారు. టాప్ 10 సైంటిస్టులు ఇందులో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఈ లో క్యాలరీ హై బెనిఫిట్ ఫుడ్ మనం ఈరోజు తీసుకోగలుగుతున్నాం. దానివల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్ ఏదైనా గూగుల్ తెలియనట్టు కూడా చెప్తుంది అనమాట, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా. ఓకే, మనం ప్రతిరోజు ఈ ఈ పోషకాలు ఎందుకు తీసుకోవాలంటే మన శరీరం, దాని ఆలోచన మార్పులు, మన శరీరం ఆరోగ్యం పెంచుకోవాలన్నా, మన 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 ఈ ఈ ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని నిలుపుకోవాలన్నా కూడా దానికి ఏమేమి పోషకాలు కావాలో అన్నీ ఇందులో దొరుకుతాయి. డైలీ న్యూట్రిషన్ కావచ్చు, అదేవిధంగా హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ పెంచుకుంటూ ఈ ఫుడ్ యాడ్ ఆన్ చేసుకుంటే వెయిట్ని ఎప్పుడు మేనేజ్మెంట్లో ఉంచుకోవాలా. బరువు పెరగకూడదు, తగ్గకూడదు. ఎప్పుడు 1 కేజీ బరువు పెరిగినా కూడా 1 సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది అంటున్నారు. అది నేను చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది అనమాట. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నందువల్ల మనకు జరిగే మేలు ఏంటంటే మన బరువు ఎప్పుడు నియంత్రణలో ఉంటుంది. దాంతోపాటు శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రిషన్ వాల్యూస్తో కూడిన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పవర్ ప్యాక్ లాగా మన బాడీకి వెళ్ళిపోతాయి. ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు హంగర్ని కంట్రోల్ చేసుకో, ఐసోలేటెడ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మన బాడీకి అందుతుంది. అదేవిధంగా ఎనర్జీ, ఓర్పు వస్తుంది. ఫస్ట్ చాలా మందికి కోపం, ఇరిటేషన్, నాకు కూడా ఒకప్పుడు భయంకరమైన కోపం ఉండేది. అంటే ఎందుకు వస్తుందంటే మనకి కార్టిజోల్ హార్మోన్ ఊరికే వైఫై లాగా తిరుగుతుంటుంది. అంటే ఇక్కడ డోపమైన్ కానివ్వండి, ఇంకా అలాంటి ఏ సెరటోనిన్ ఏం రిలీజ్ అయ్యేది లేప్పుడు ఒకటే, ఎప్పుడు వన్ మంత్ షో లాగా ఎప్పుడు కార్టిజోల్ వైఫై లాగా తిరుగుతూ ఉండేది. ఇప్పుడు దేవుడి దయ వల్ల మా కోచ్ పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీని పరిచయం, ఒకప్పుడు అవి ఏమీ తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాం. ఇంకా ఇంకా తెలుసుకొని ఎక్కువ పీపుల్ హెల్ప్ చేయాలి, ఇంకా మంచి మోర్ నాలెడ్జ్ ఇవ్వాలని కుతూహలంతో ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. వేగంగా మన పనులు మనకు జరగాలన్నా కానీ సులభమైన రీతిలో మన బాడీలోకి వెళ్ళాలన్నా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ షేక్ అనేది మన శరీరానికి ఏమేమి కావాలో నిద్ర లేచిన వెంటనే 3 గంటల లోపల మన శరీరానికి కావాల్సిన పోషకాలు 23 రకాల పోషకాలతో కూడుకున్న ఒక మంచి ఫుడ్ అనేది మన బాడీలోకి వెళ్తుంది అనమాట. అంటే రాజు లాంటి బ్రేక్ఫాస్ట్ ఇది మన బాడీలోకి వెళ్తుంది. దీంట్లో మన శరీరానికి గుడ్లు తింటే ఎంత వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు ఇవి మనం తీసుకొని తినాలంటే తినలేం కదా. అవి పచ్చి గుడ్డునే తినలేము, ఉడకబెట్టుకోవాలి, దానికి టైం పట్టింది. అవకాడో ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఒకవేళ అరటిపండు ఆ టైంకి మనకు ఉండదు. అదేవిధంగా కాల్షియం కావాల్సిన యోగట్ కావచ్చు, పెరుగు కావచ్చు మనకు దొరకదు. టమాటాలు ఆ రోజు ఉండకపోవచ్చు. అలాగా ఇవన్నీ మనకు ఇవన్నీ లేకుండా ఒక షేక్ మన ఇంట్లో ఉంటే అలా 3 స్పూన్స్, 2 స్పూన్స్, ఇంకో 2 స్పూన్స్ ఇలా షేక్ ఇట్లా 20 టైమ్స్ షేకర్ కప్పులు ఎలా అనుకుని లైట్ అంటే ప్రతి ఒక్కరు కైండ్లీ రిక్వెస్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. షేక్ అనేది అంటే కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే షేక్ ఎప్పుడు కూడా 13 నిమిషాల నుంచి 14 నిమిషాలు కూర్చొని తాగాలి. అదే ఆపరేషన్ 12 మినిట్స్ తాగాలట. సెల్యులార్ న్యూట్రిషన్ కదా, ప్రతి కణానికి అందాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 9 టైప్స్ ఆఫ్ ఇక్కడ అది పాతది ఉన్నటువంటి స్లైడ్. 9 ఫ్లేవర్స్ ఉన్నాయి, అన్ని ఎంజాయ్ చేయొచ్చు మనం. అదేవిధంగా ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ మన బాడీకి. ఈ ప్రోటీన్ అనేది ఎందుకు అవసరం అంటే ప్రోటీన్ అనేది స్థూల పోషకం, మ్యాక్రో న్యూట్రియంట్ అనమాట. ఈ మ్యాక్రో న్యూట్రియంట్కి ఇంకా సపోర్టివ్గా మనకి కండ పెరగాలంటే ఇది చాలా అంటే చాలా ఫంక్షన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మన గ్రోత్ పెరగాలన్నా, ఏ రోజుకి ఆ రోజు వయసు రీత్యా అభివృద్ధి చెందాలన్నా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ డెవలప్ అవ్వాలన్నా, దానికి మన బ్రెయిన్ మెచ్యూరిటీ రావాలన్నా, నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్న వీటన్నిటికీ కూడా దీంతో కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. అంటే ఇవి ఏంటంటే ప్యూర్గా సోయాబీన్స్ నుంచి తీస్తారనమాట. సో అది కూడా ఐసోలేటెడ్గా మన శరీరానికి, మన డిఎన్ఏకి, మన ఆర్ఎన్ఏకి ఏది హెల్ప్ఫుల్ అవుతుందో అది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు టోటల్గా ఈ ఫుడ్ ప్రోటీన్ అనేది బాడీకి ఏ విధంగా చేస్తుందంటే మన బ్రెయిన్ సెల్స్ని బాగా కరెక్ట్ చేస్తుంది. ముందు ఆహారం తీసుకున్న తర్వాత అమినో యాసిడ్స్ రిలీజ్ చేసి పేగుల్లో అబ్జార్ప్షన్ జరిగేట్టు చేసి తర్వాత అదేం చేస్తుందంటే బ్రెయిన్ కణాలను పర్ఫెక్ట్ చేస్తుంది, సెల్ కణాలని దాన్ని రీజనరేట్ చేస్తుంది, ఆర్గాన్ సెల్స్ రీజనరేట్, మజిల్ సెల్స్ ఇలా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ మన శరీరానికి ఏమేమి కావాలో అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వైటమిన్స్, మినరల్స్ అంటే ఏంటంటే సూక్ష్మ పోషకాలు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్ రూపంలో కావాలి. ప్రతిరోజు నువ్వు ఏడ్చావా, బాధపడ్డావా, సంతోషపడ్డావా, నువ్వు ఇంకోటి చేసావా, ఇంకేదో నచ్చివా, ఇవన్నీ దానికి అనవసరం. నువ్వు 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ నీ బాడీకి ఇస్తున్నావా లేదా, అవి ఇస్తే నేనేం కావాలో అది ఇస్తాను. నువ్వు నన్ను ఎంత మంచిగా చూసుకుంటే నేను అంత మంచిగా చూసుకుంటాను. అది అనమాట అది చెప్పేది. దానికి అవసరం అనేవాళ్ళు. దీంట్లో ఈ పీరియడ్లో మల్టీవైటమిన్, అది మన బయట తీసుకునే మల్టీవైటమిన్ వచ్చేసి ఫార్మాసిటికల్, ఇది న్యూట్రాసిటికల్. ఫార్మాసిటికల్కి న్యూట్రాసిటికల్ తేడా ఏంటంటే నేచర్ నుంచి వచ్చిన ఫుడ్ని వాళ్ళు కెమికల్ కాంపోనెంట్తో చేస్తారు, కెమికల్స్తో యాడ్ ఆన్ చేస్తారు. అది కూడా చేయొచ్చు, కానీ అది మన శరీరానికి కోసం డిజైన్ చేసింది కాదు. అది ఈజీ వే కోసం డిజైన్ చేసింది అనమాట. ఇది అలా కాదు. మన శరీరానికి కావాల్సిన కీ ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, ఆప్టిమమ్ న్యూట్రిషన్ మన బాడీకి బాగుండాలంటే ఈ మల్టీవైటమిన్ బొటానికల్ ప్లాంట్స్ నుంచి వేస్టేజ్ 80% తీసుకొని, ఒక యాపిల్ ఉంది దాంట్లో 10% మన బాడీకి అందిద్ది, మిగతా 90% మన శరీరానికి ఉపయోగపడుతుంది. అయినా మన బాడీ
అరగతీయాలి, జీర్ణం చేసుకోవాలి. అందుకని అది సపరేట్ చేసేసి ఈ 10% లాగానే ఒక 10 యాపిల్స్ ఉంటే ఆ 10%లో 10 తీసి 100% మనకి ప్యూరిటీగా ఇస్తుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు బాగా సఫిషియెంట్గా మన బాడీకి దొరుకుతాయి. ప్రతి పూట 7 రకాల పళ్ళు, 7 రకాల కూరగాయలు మనం తినలేం. ఇందాక చెప్పుకున్నట్టు అవన్నీ కొనుక్కోవాలంటే ఒక 6-7 వేలు అవుతాయి. మన వల్ల ఎక్కడ అవుతుంది? మనకున్న డబ్బులు ఎంత, మన స్తోమత ఎంత, అదే ఒక సప్లిమెంట్ వేసేసుకుంటే దానిపైన అది చేసుకుంటే ఇది 5G ఫుడ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫుడ్ వేసుకుంటే దానిపైన అది చేసుకుంటుంది. దాంతో హ్యాపీగా ఉండొచ్చు. దీనివల్ల మనకు జరిగే మేలు ఏంటి? మన రోజువారీ ఆహారంలో కరెక్ట్ అవుతుంది, మన డైలీ డైట్ కరెక్ట్గా ఉంటుంది, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి మనం వెళ్తాం. ఆహార నిల్వలు, తయారీ పద్ధతులు ఏముండవు. హ్యాపీగా క్వాలిటీ, నాణ్యతతో కూడుకున్న పరిమాణంతో కూడిన ఫుడ్ మనం తీసేసుకుంటాం. అదేవిధంగా హై క్వాలిటీ ఫుడ్, ప్రీమియం క్వాలిటీ ఫుడ్. అదేవిధంగా మనం పూర్ డైట్లో ఉన్నాం, హెల్దీ డైట్లో ఉంటాం, ఒత్తిడి ఉండదు, నిద్ర మంచిగా వస్తుంది, ధూమపానం ఇలాంటి వాటి జోలికి పోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. క్యాలరీ కౌంటబుల్ అనమాట, చాలా లో క్యాలరీలో మనకు దొరుకుతుంది. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ సెల్ యాక్టివేటర్ బొటానికల్ బ్లెండ్స్ నుంచి తీసిన చాలా అత్యంత హ్యూమన్ బాడీకి అవసరమైన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మెయిన్ పిల్లర్. 90,000 రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి కావాలి. అందులో నెంబర్ 1 ఇది అనమాట. ఓకే, ఇది కానీ CoQ10 అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది ఏం చేస్తుందంటే మన ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని కరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా నార్మల్ సెల్యులర్ మెటబాలిజంని కరెక్ట్ చేస్తుంది. సెల్స్ ఎనర్జీని ప్రొడక్షన్ ప్రతిరోజు ఇప్పుడు నేను ఉదయం 4 గంటలు వేసినా కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఇదే ఎనర్జీ ఉంటుంది మనకి. అదేవిధంగా ఎనర్జీతో పాటు ఏంటంటే వైటాలిటీని పెంచుతుందని చెప్పాను కదా. మనం తీసుకున్న ఆహారంలో న్యూట్రియంట్స్ ఏమున్నాయో సపరేట్గా చేసి వాటిని మన శరీర భాగాలకు అన్నిటికీ ఎంతెంత మోతాదులో పంపించాలి ఇది పంపిస్తుంది. ఇది రికమెండెడ్. ఫస్ట్ ఎవరైనా యూజ్ చేసేటప్పుడు మాత్రం 3 టైమ్స్ తీసుకోవాలి 1 మంత్. ఆఫ్టర్ దట్ మీ కోచ్ పర్యవేక్షణలో కొంచెం తగ్గించుకోవాలన్నమాట. అది 2 టైమ్స్ తీసుకుంటే బెస్ట్ అనమాట మెయింటెనెన్స్ కోసం. అది ఒకటి. దాంతోపాటు ఇంక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సెల్యులార్, దీని గురించి చెప్పాను కదా, సెల్ యాక్టివేటర్ గురించి. ఇక్కడ ఈ సెల్ యాక్టివేటర్ అనేది ముఖ్యమైన ఖనిజాలు ఒకటని మనం అనుకున్నాం కదా. శక్తివంతమైన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఇందాక మనం చెప్పినట్టు అవన్నీ ఇందులో దొరుకుతాయి అనమాట. ఓకే, అదేవిధంగా మనం అనుకున్నట్టు ఆప్టిమైజ్ న్యూట్రిషన్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి కూడా మన బాడీకి సెట్ అవుతుంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ అంటే ఆక్యులర్ డిఫెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ టైం వచ్చింది మన ఇండియాలోనే. అందుకని ఇది చాలా అంటే చాలా మంది విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇది బీటా కెరోటిన్ అని ఇందులో ఉంటుంది అనమాట. ఈ సి లూటిన్ అంటే జియాక్సింథన్. లూటిన్ అనేది మన బాడీకి, మన బ్రెయిన్, మన కంటికి కావాలి ఆరోగ్యం. మన శుక్లం బాగుండాలన్నా, శుక్లాలు కంటి ఆ తెలుపు ఆ నలుపు ఉంది కదా, మన చూపు బాగా ఉండాలన్నా కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. నవే డేస్ లో ఏం జరుగుతుంది, బ్లూ కలర్ మన శరీరం తీసుకోలేదు. ఎప్పుడు కూడా బ్లూ కలర్ మనకి ఎక్కువగా కానీ ఇంట్లో కానీ ఎక్కడ కూడా ఉండకూడదు అంట. సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది అది. బ్లూ కలర్ ఏమవుతుందంటే మన కంటి చూపుని ఎక్కువ మెగాపిక్సెల్ తీసుకుంటుందంట. అందువల్ల ఏమవుతుందంటే త్వరగా చూపు కోల్పోతారట. అందుకని ఆ బ్లూ కలర్ ఉన్నా కూడా దాన్ని ఆరెంజ్ కలర్ గా ట్రాన్స్ఫర్ చేసేదానికి ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ ఆరెంజ్ కాదని లెమన్ ఎల్లో కలర్ తీసే జియాక్సింథన్ అనేది ఇందులో ఉంటుంది. ఇది పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ముల నుంచి తీయడం జరుగుతుంది అనమాట. చాలా మంచిది మన కంటి ఆరోగ్యంగా ఉన్న ఓకులర్ డిఫెన్స్ అని చాలా అంటే చాలా బాగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనమాట. అదేవిధంగా మ్యాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ అంటారు, MPOD అంటారు. అది మెరుగుపరుస్తుంది, మన చూపుని ఇప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఏంటంటే ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మనం ఇది అన్నిటికన్నా కూడా ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి మాకు రిజల్ట్ రావట్లేదు, ఒక్కోసారి స్ట్రక్ అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది చాలా మంది అంటుంటారు. కొన్నిసార్లు సమతుల్య పౌష్టికాహారం తినడం వల్ల దానిలో ఉన్న అన్ని పోషకాలు మన శరీరం గ్రహించలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు ఉన్న అనారోగ్యాల దృష్ట్యా కొంతవరకు సపోర్ట్ చేసి ఆఫ్టర్ దట్ స్టాగ్నేట్ అవుతుంది. దానికి ఏమవుతుందంటే మన అనారోగ్యాల వల్ల, ఒత్తిడి వల్ల, అనారోగ్యాల వల్ల, స్ట్రెస్ వల్ల, స్లీప్ సరిగా లేనందువల్ల, వాటర్ ఇంటేక్ తీసుకున్నందువల్ల, సమతుల్య పౌష్టికాహారం సరిగా తీసుకున్నప్పటికి కూడా కొన్ని రకాల పోషకాలు మన బాడీ పొందలేకపోవచ్చు. దానికోసం ఎక్సెస్ వర్కౌట్స్ మన బాడీ యాడ్ ఆన్ చేసుకోవడం, కోచ్తో కూర్చుకొని అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో అది ముందుగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇవన్నీ మన శరీరానికి కావాల్సిన అన్ని ఉండే హెర్బల్ కంట్రోల్, మన బాడీకి ఏమేమి కావాలన్నీ ఏమేమి సెల్ యాక్టివేటర్ కావచ్చు, కాల్షియము, జాయింట్ సపోర్ట్, హెల్పలైన్, సెల్యులాస్, ఇవన్నీ మరి ప్రతిరోజు మనం చక్రం చెయ్యి ఉంది కదా, ఇలాగ మన చెయ్యి మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఈ చెయ్యి నిరూపిస్తుందంట. ఈ చెయ్యి ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. ఇవన్నీ కానీ వేసుకుంటే ఎప్పుడు ఇది కళకళలాడుతూ ఉంటుంది అంటారనమాట. వైటమిన్స్, మినరల్స్, యాక్టివేటెడ్ ఫైబర్ ఇవన్నీ మన బాడీలో ఉంటే ఒక మంచిగా ఒక 3 to 6 months లో కోచ్ పర్యవేక్షణలో ఉంటే బెస్ట్ రిజల్ట్ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు మనం ఏంటంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం నివసించే ఏకైక ప్రదేశం అదే. ఓకే, ఎప్పుడైనా కూడా మన శరీరం బాగుంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద టాపిక్. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను.
చాలా మంది అయితే లీవ్ అయ్యారు. నో ప్రాబ్లం. ఉన్న వాళ్ళకైనా హెల్ప్ అయిందంటే ఇంకా చాలా హ్యాపీ నాకు రియల్‌గా. కొంచెం అయితే టైం తీసుకున్నాను పద్మ మేడం. థాంక్స్ టు గాడ్, థాంక్స్ టు మై కోచ్ ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. రియల్లీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రియల్‌గా అగైన్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ టు మై కోచ్, థాంక్స్ టు లైవ్ వెల్‌నెస్ సిస్టమ్. బ్యాక్ టు ఎంసీ. వావ్! సూపర్! సూపర్ సార్. అంటే ఫిజికల్‌గా గాని మనకు గాని ఉంటే అందరం క్లాప్స్ ఇచ్చేస్తాం కదా! అవునా? ఎంత ఎక్సలెంట్ పిన్ టు పిన్ ప్రతి న్యూట్రిషన్ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవునా? మరి సార్ అంత ఎనర్జిటిక్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత ఎనర్జిటిక్‌గా మనకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినందుకు అది అందరికి అర్థమయ్యేటట్టు విన్న వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ తొందర రిజల్ట్స్ తీసుకుంటారు. అవునా? కోచ్ కోసం అటెండ్ అయితే మనం ఏం చేయలేం. అంతే కదా! కోచ్ కోసం అటెండ్ అయిన వాళ్ళెవరు అంటే వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళ కోసం వాళ్ళెవరు అటెండ్ అయినారంటే వీడియోస్ ఆన్ చేసుకొని శ్రద్ధగా విన్నవాళ్ళు. ఓకేనా? మరి